Guys, welcome to Cricket Venkatesh. ఈ సండే రోజున ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ వాజ్ అన్ అబ్సల్యూట్ థ్రిల్లర్. తెలుగు సినిమాలో ఎన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయో, ఎంత హై డ్రామా ఉంటుందో అన్నీ ఆ మ్యాచ్లో కనిపించినాయి. మ్యాచ్ అందరూ ఎంజాయ్ చేశారు. లాస్ట్ మినిట్ దాకా ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్ కనిపించి, ఒక నిమిషంలో కేకేఆర్ టాప్ అనిపిస్తే మరోసారి ఆర్సీబీ టాప్ అనిపించింది. చివరికి ఆర్సీబీ మీద కేకేఆర్ 1 రన్ తేడాతో గెలిచింది. బట్ ఇట్ వాస్ ఏ రాలికింగ్ మ్యాచ్. చాలా రోలర్ కోస్టర్ రైడ్ లాగా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ కనిపించినాయి మ్యాచ్లో. మరి ఇలాంటి మ్యాచ్ జరిగినప్పుడు, ఇంత నేరో విన్ ఉన్నప్పుడు కొంత కాంట్రవర్సీ కూడా ఉంటుంది. ఆ కాంట్రవర్సీ గురించి మాట్లాడదాం. కానీ మ్యాచ్ మాత్రం బాగానే జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్సీబీ ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. నాకేమనిపించిందంటే దేవర్ ఇన్ గ్రేట్ పొజిషన్ అట్ వన్ టైం. వాళ్ళు 137 for 2 దగ్గర చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. అప్పుడు కాస్త కామ్గా ఆడుకుంటే సరిపోయేది. కానీ అక్కడ చేసిన మిస్టేక్ వల్ల, విల్ జాక్స్ చేసిన ఒక మిస్టేక్, అది కాస్ట్లీ పడిందేమో నాకు అనిపించింది. పెద్ద షాట్ కోసం వెళ్ళాడు రసల్ బౌలింగ్. అంటే అలాగే ఆడుతున్నారు వాళ్ళు. దే ఆర్ టేకింగ్ ఎవ్రీ బౌలర్ టు ద క్లీనర్స్ ఆడుతున్నారు. కానీ అక్కడ కొంచెం ఆ స్టేజ్లో కాస్త జాగ్రత్తగా ఆడుంటే, అంటే మన హైండ్ సైడ్లో చెప్తున్నాం, వాళ్ళు షాట్లు కొట్టినప్పుడు ఆహా ఓహో అని మనమే అనుకున్నాం. కానీ ఆ తర్వాత కూడా వికెట్లు టపటపా పడిపోవడం. 12 ఓవర్లో రసల్ 2 వికెట్లు తీస్తే 13 ఓవర్లో సునీల్ నారాయణ్ ఇంకో 2 వికెట్లు తీశారు. సో ఈ కెరబియన్ ఆల్రౌండర్స్ ఇద్దరు ఉన్నారే, వీళ్ళు మామూలు కాదు. ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్లో కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంత గొప్పగా ఉంటుంది. ఆ స్టేజ్ వరకు ఆ రెండు ఓవర్లు, 13th and 14th ఓవర్ ఇన్ ది ఆర్సీబీ ఇన్నింగ్స్ మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పాయి. కానీ చివరిలో మళ్ళీ కొంత పోరాటం చూసాం. దినేష్ కార్తిక్ నుంచి కావచ్చు, సుయాష్ ప్రభుదేశాయ్ నుంచి కావచ్చు, అల్టిమేట్లీ కరణ్ శర్మ నుంచి కూడా కావచ్చు. కరణ్ శర్మ ఒక బ్రహ్మాండమైన ఫినిష్ అవ్వడానికి ట్రై చేశాడు. ఆఖరి ఓవర్లో 3 సిక్సర్లు కొట్టాడు 4 బాల్స్లో. కానీ మిచెల్ స్టార్క్ వెంట్ ఫర్ సో మెనీ రన్స్. బట్ అతని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, తర్వాత అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్తో మంచి కాటన్ బోల్డ్ క్యాచ్ తీసుకోవడం, టాల్ మ్యాన్ లో క్యాచ్ తీసుకోవడం, లాస్ట్లో ఫిల్ సాల్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా చెప్పాలి. ఎందుకంటే అతను హీ ఫ్లంగ్ హిమ్సెల్ఫ్ ఆన్ టు ది స్టంప్స్. వైడ్గా వచ్చిన త్రో అందుకొని టైం వేస్ట్ చేయకుండా ఒక్క ఉదుటున స్టంప్స్ మీదకి దూకి, తన బాడీ అంతా స్టంప్స్ మీదకి దూకి చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, సమయస్ఫూర్తి ప్రదర్శించి మ్యాచ్ని గెలిపించి పెట్టాడు వాళ్ళ టీంకి. సో ఇట్ వాస్ థ్రిల్లింగ్ మ్యాచ్. బౌలింగ్ కాంట్రవర్సీస్ కూడా అనిపిస్తున్నాయి. అవి నిజమా కాదా, ఎంపైరింగ్ తప్పిదాలు ఉన్నాయా, అది కూడా మాట్లాడదాం. ముందుగా మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. వాళ్ళకి ట్రావిస్ హెడ్ కైండ్ ఆఫ్ ఏ స్టార్ట్ దొరికింది. ఇలాంటి స్టార్ట్ని ట్రావిస్ హెడ్ స్టార్ట్ అని అన్నారు. అలాంటి స్టైల్లో ఆడాడు మన ఫిల్ సాల్ట్. 350 అంత స్ట్రైక్ రేట్ అన్నాడు. ఎన్ని బాల్స్ ఆడాడు గుర్తులేదు. చేసిన 48 రన్స్, 14 బాల్స్ అండి, 48 of 14 అనుకుంటా. అద్దరు కొట్టేసి ఫస్ట్ ఓవర్లో ఫెర్గ్యూసన్ని 28 రన్స్ కొట్టేశాడు. సో ఫిల్ సాల్ట్ ఎలాగ ఆడుతున్నాడు. మనం కేకేఆర్ ఈ సీజన్లో బాగా ఆడడానికి సునీల్ నారాయణ్ గురించే మాట్లాడుతున్నాం. అండ్ ఫిల్ సాల్ట్ కూడా చాలా బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తున్నాడు. అలాగే రసల్ కంట్రిబ్యూషన్, వాళ్ళ టీంలో అందరూ బాగా బ్రహ్మాండంగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళకి అలా ఆల్మోస్ట్ ప్రతిసారి 200 క్రాస్ అవుతుంది. సో ఫిల్ సాల్ట్ ఇచ్చిన స్టార్ట్, నారాయణ్ క్వైట్గా ఉంచగలిగారు. యార్కర్స్ వేసి, లెగ్ స్టంప్ యార్కర్స్ వేసి కొంతవరకు మన ఆర్సీబీ బౌలర్స్. బట్ నారాయణ్ పెద్దగా రన్స్ చేయకపోయినా తర్వాత కూడా నారాయణ్ అండ్ రఘువంశీ తొందరగా అవుటే. బట్ స్టిల్ శ్రేయస్ అయ్యర్ వాజ్ దేర్. శ్రేయస్ అయ్యర్ చాలా కూల్గా 50 చేశాడు. క్విక్గా చేయకపోయినా, అంటే బహుశా టీంలో అతని రోల్ అదే ఏంటంటే, మిగతా వాళ్ళందరూ బిగ్ హిటర్స్ ఉన్నారు కాబట్టి అతను కాస్త కూల్గా ఆడుకోవాలని చెప్పి అతనికి ఆ రోల్ అసైన్ చేసినట్టున్నాడు గౌతమ్ గంభీర్. సో ఆ 50 చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. మరోవైపు అదర్స్ లైక్ రసల్ కూడా అంత వేగంగా చేయలేదు. కానీ చివరిలో రమణ్దీప్ అదర్ కొట్టేశాడు. ఇంకా రింకు సింగ్ గురించి చెప్పేది ఉంది. రింకు సింగ్ కూడా చాలా క్విక్గా రన్స్ చేయగల ప్లేయర్. సో రింకు, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ 20s 30s చాలా బాగుంది. రమణ్దీప్ నుంచి వాళ్ళు ఆడిస్తున్నారు. నితీష్ రాణ్ పక్కన పెట్టి అంటే ఎందుకు అనేది ఇక్కడ ప్రూవ్ అయింది. రమణ్దీప్ చివరిలో ఇచ్చిన ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అలాంగ్ విత్ రసల్
టీంకి 222 బోర్డు మీద పెట్టేలా చేసింది. 222 వాజ్ ఏ వెరీ వెరీ గుడ్ స్కోర్. 222 చేయడం మామూలు సందర్భాలు వీలు కాదు, కానీ చిన్న గ్రౌండ్, ఈడెన్ గార్డెన్స్ ఇస్ ఎ స్మాల్ గ్రౌండ్, అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. అండ్ కోహ్లీ స్టార్టెడ్ ఆఫ్ బ్రిలియంట్. ఎంత అద్భుతంగా ఆడుతాడు కోహ్లీ. 18 runs of 7 balls కోహ్లీ స్కోర్డ్, 240 స్ట్రైక్ రేట్తో, 2 6లో ఒక 4. ముఖ్యంగా కొట్టిన ఒక స్ట్రైట్ 6 అయితే అద్భుతంగా ఉంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ షాట్స్ హ్యాస్ ప్లేడ్ దిస్ సీజన్. స్టార్ బౌలింగ్లో అతను కొట్టిన 6 ఎప్పటికీ బ్రహ్మాండంగా అనిపించింది. బట్ కోహ్లీ వాజ్ అవుట్ ఆఫ్ హర్షిత్ రాణాస్ బీమర్ హై ఫుల్ టాస్. దాని మీద చాలా కాంట్రవర్సీ రేగింది. అయితే టెక్నాలజీ ప్రకారం చూస్తే థర్డ్ ఎంపైర్ అక్కడ మైకెల్ గాఫ్ ఉన్నాడు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎంపైర్స్ ఇన్ ది ప్రెసెంట్ డే. హీ వాజ్ ది థర్డ్ ఎంపైర్. హీ రూల్డ్ కోహ్లీ అవుట్. థర్డ్ ఎంపైర్ మైకెల్ గాఫ్, చాలా రెప్యూటెడ్ ఎంపైర్. విషయం ఏంటంటే మనం చూస్తే నేకెడ్ అయితే ఖచ్చితంగా అది నోబాల్గానే కనిపించింది. ఎందుకంటే ఈ హైట్లో ఛాతీ ఎత్తులో ఆ బాల్ని ఫెండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళంత బీమర్ అలా స్ట్రైట్గా బాల్ వస్తుంటే ఎవరైనా తన బాడీని సేవ్ చేసుకోవడానికి తన మీద చాలా ఇన్స్టింక్టివ్గా అసంకల్పిత ప్రతీకార చర్య, తెలుగు పెద్ద మాట ఉంది, ఆటోమేటిక్గా దాన్ని అడ్డు పెడతారు, బ్యాట్ అడ్డు పెడతారు. డిఫెన్స్ అంటే దాన్ని బాడీకి తాగకుండా పెడతారు. అలాగే పెట్టాడు. అంత హైట్లో వచ్చింది, అది చాలా డేంజరస్గా వచ్చింది. ఇట్స్ డేంజరస్ డెలివరీ. అడ్డు పెడితే అది స్పూన్ క్యాచ్, బౌలర్ క్యాచ్ అందుకున్నాడు. కానీ మనం అందరూ అనుకున్నది నో బాల్ అనుకున్నాం. రీప్లేస్ చూసిన తర్వాత థర్డ్ ఎంపైర్ సెడ్ నో, ఇట్ ఈస్ అవుట్, ద డెలివరీ ఈజ్ లీగల్ అని డిక్లేర్ చేశారు. కోహ్లీ చాలా కోపంగా ఉన్నాడు. కోహ్లీ ఏంటి ఫ్యాఫ్ డు ప్లెసీ అంపైర్లతో గట్టిగా ఆర్గ్యూ చేశాడు. చాలా యానిమేటెడ్గా చేతులు తిప్పుతూ ఎలా ఇస్తారన్నట్టుగా పెవిలియన్కి వెళ్ళాడు. సో కోహ్లీ వాజ్ లివిడ్, చాలా కోపంగా ఉండడం అనేది మనం చూసాం. కానీ తర్వాత మనం కూల్గా ఆలోచిస్తే ఏంటంటే రూల్ ప్రకారం అది కరెక్టే. అది ఈవెన్ ఫ్యాఫ్ డు ప్లెసీ కూడా ఒప్పుకున్నాడు. దట్ వాస్ క్రేజీ అన్న, ఇట్ వాస్ క్రేజీ, బట్ రూల్స్ ఆర్ రూల్స్ అని అతను. రూల్స్ ఏంటంటే ఇప్పుడు ఈ నోబాల్, వేస్ట్ హై నోబాల్ని, అంటే ఆ హై ఫుల్ టాస్ని డిసైడ్ చేయడం కోసం టెక్నాలజీలోనే పూర్తిగా డిపెండ్ అవుతున్నారు ఈ ఐపీఎల్. దాంట్లో ఏం చేశారంటే ఈ హాకీ టెక్నాలజీ యూజ్ చేసి ప్రతి బ్యాట్స్మెన్ వాళ్ళు నార్మల్ స్టాండింగ్ పొజిషన్, అంటే వాళ్ళ క్రీజ్లో నార్మల్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ వేస్ట్ ఏ హైట్లో ఉన్నదనేది అంతా డేటా కలెక్ట్ చేశారు. సో విరాట్ కోహ్లీ దాని ప్రకారం అతను నార్మల్ స్టాండింగ్ పొజిషన్లో క్రీజ్లో ఉన్నప్పుడు 1.04 మీటర్స్లో ఉంటాడు. సో అది అతను వేస్ట్ హైట్ నార్మల్గా. అయితే ఈ పర్టికులర్ బాల్ డిప్ అవుతుంది, ఎందుకంటే హర్షిత్ రాజ్ ఇస్ టాల్ మ్యాన్. అతను వేసిన బాల్ డిప్పింగ్ ఫుల్ టాస్, అది అంటే ఈ స్టేజ్లో కిందకు వస్తుంది. కిందకు వస్తున్నప్పుడు అది కనుక నార్మల్ స్టాన్స్ పొజిషన్లో హైట్ చూస్తే, వేస్ట్ హైట్ చూస్తే అది ఎక్కడికి వెళ్తుందంటే 0.92 దగ్గర ఉంది. అంటే ఖచ్చితంగా 1.04 నార్మల్ వేస్ట్ హైట్ కంటే కూడా విరాట్ కోహ్లీ నార్మల్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఉన్న వేస్ట్ హైట్ కంటే కూడా బిలోనే ఉంది. 1.05 కంటే పైన ఉంటే అది నో బాల్ అవుతుంది. 1.04 కంటే కింద ఉంది, ఎందుకంటే 0.92 దగ్గర ఉంది. సో ఆ కారణంగా మైకేల్ గాఫ్ రూల్డ్ ఇట్ యాజ్ లీగల్ డెలివరీ అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ అవుట్. దీని మీద ట్విట్టర్లో వాటిలో చాలా చర్చ జరుగుతుంది. హర్ష భోగ్లే లాంటి వాళ్ళు దాన్ని పూర్తిగా సమర్థిస్తే, ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే, ఏబీ డివిలియర్స్ సెడ్ కామన్స్ రూల్స్ మీరు అంత గుడ్డిగా ఫాలో అయితే ఎట్లా, కామన్ సెన్స్ యూజ్ చేయాలి ఇలాంటి సందర్భాల్లో అని అన్నాడు. ఈవెన్ అంబట్ రాయుడు కూడా కామెంట్ చేసినట్టుగా నేను ఎక్కడ చదివాను. అంబట్ రాయుడు కూడా ఇది స్టూపిడ్ రూల్గా ఉంది, ఇది కోహ్లీ వికెట్ విషయంలో అలా చేసుకుంటే ఎలా అని. అంటే రూల్ ప్రకారం కోహ్లీ అయినా, రూల్కి ఎవరైనా ఒకటే, ఏ ప్లేయర్ అయినా ఒకటే, నెంబర్ 11 అయినా ఒకటే, కోహ్లీ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. బట్ ఎందుకు అలా అంబట్ రాయుడు అలా అన్నట్టుగా ఎక్కడో చదివాను నేను. ఒకటి. రెండోది ఏబీ డివిలియర్స్ కూడా అన్నాడు. నాకేమనిపిస్తుంది అంటే రూల్ ప్రకారం అయితే మనం ఎవరు తప్పడం లేదు. రూల్ ప్రకారం ఈవెన్ ఫ్యాఫ్ డు ప్లెసీ కూడా ఒప్పుకున్నాడు రూల్ ప్రకారం అది కరెక్టే అని చెప్పి. కానీ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బాల్ అంత హైట్లో డైరెక్ట్గా వస్తున్నప్పుడు, ఇప్పుడు బాల్ పిచ్ అయిన తర్వాత బౌన్సర్ అంటే పిచ్ అయిన తర్వాత బ్యాట్స్మెన్ కొంత
ఫుల్ హైట్లో ఫాస్ట్ బౌలర్ వేసిన బాల్ శరీరం మీదకి, మొహం మీదకో లేకపోతే ఛాతీ మీదకో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాట్ అడ్డు పెడతారు. అడ్డు పెట్టినప్పుడు అది క్యాచ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. హైట్లో బాల్ని మీట్ అయినప్పుడు క్యాచ్గా అది స్పూన్ అప్ అవుతుంది, గాల్లోకి లేస్తుంది, బాల్ ఆటోమేటిక్ లేస్తుంది. లేచినప్పుడు అది తప్పు కదా. మరి బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నాడు? ఈజ్ ట్రైంగ్ టు సేవ్ హిస్ స్కిన్. తన ప్రాణరక్షణ కోసం అతను బ్యాట్ అడ్డం పెట్టాడు. తనకున్న ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి? బ్యాట్. అది అడ్డు పెట్టాడు కాబట్టి అతను ఎక్కడ ఉన్నాడు? కోహ్లీ ఈ పర్టికులర్ డెలివరీ ఆడేటప్పుడు యు ఆర్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద క్రీజ్. అది తన శరీరానికంటే చాలా ముందు హీ మెట్ ద బాల్, అంటే చాలా ముందుగా బాల్ని అతను రిసీవ్ చేసుకున్నాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? మీకు నార్మల్ స్టాన్స్ పోసినప్పుడు బాల్ డిప్ అవుతుంది కాబట్టి కరెక్టే. నార్మల్ క్రీజ్లో అతను నిలబడినప్పుడు పోసినప్పుడు 0.92 ఉంటుంది. కానీ బాల్ మీట్ అయినప్పుడు ఖచ్చితంగా అబోవ్ వేస్ట్ హైట్ ఉంది. సో మనం ఎందుకని దీనికి నో బాల్ ఇస్తాం? డేంజర్ కాబట్టి, బ్యాట్స్మెన్ లైఫ్ అండ్ లింప్కి ఉన్న డేంజర్ని బట్టి దాన్ని నో బాల్గా ఇస్తున్నారు. మళ్ళీ అలా నో బాల్ ఇచ్చినప్పుడు మీరు అతను నార్మల్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడా, ముందుకు వచ్చాడా అనేది అనవసరం. అది ఈ రూల్ విషయంలో రీథింక్ చేయాలి, రీవిజిట్ చేయాలి. దీన్ని ఎక్కడి నుంచి ఆడినా సరే బ్యాట్స్మెన్ ఎప్పుడైతే బాల్ని కాంటాక్ట్లోకి వస్తాడో, వెన్ హీ మీట్స్ ద బాల్, అప్పుడు ఆ హైట్ని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ అతను నార్మల్ స్టాండింగ్ పొజిషన్ తీసుకుంటే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ రూల్ పెట్టిన ఉద్దేశం ఏంటి? దిస్ ఈజ్ మెంట్ ఫర్ అవాయిడింగ్ ఇంజరీ. హై ఫుల్ టాస్ వచ్చినప్పుడు బ్యాట్స్మెన్ తన రక్షణ కోసం బ్యాట్ అడ్డు పెట్టినా, క్యాచ్గా వెళ్ళినా కూడా దాన్ని నాట్అవుట్ ఇవ్వాలి. అందుకే నో బాల్ ఇస్తారు. అది దాని ఉద్దేశం. అది ది ఇంటెన్షన్ ఆఫ్ ది రూల్ ఆర్ లా ఈజ్ టు ప్రొటెక్ట్ ది లైఫ్ అండ్ లింబ్ ఆఫ్ ది బ్యాటర్. మరి అలాంటప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తుంది. బట్ దాని మీద అదొక కాంట్రవర్సీ. ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే శ్రేయస్ ప్రభుదేశాయ్ కొట్టిన ఒక 6 అది 4గా డిక్లేర్ చేశారు. కనీసం రీప్లే కూడా చూపించలేదు అని కూడా అంటున్నారు. అది మనకి క్లారిటీ లేదు. ఆల్రెడీ ట్విట్టర్లో వాటిలో ఇది ట్రెండింగ్ అవుతా ఉంది. శ్రేయస్ ప్రభుదేశాయ్ కొట్టిన 4 నాట్ 4 6 లాగా అనిపించింది. బట్ రీప్లేలో కూడా మనకి చూపిస్తారు. మామూలుగా అంపైర్, థర్డ్ అంపైర్ కన్సల్ట్ చేయలేదు. ఆన్ఫీల్డ్ అంపైర్ దాన్ని 4గా డిక్లేర్ చేశాడు. ఆన్ఫీల్డ్ అంపైర్ మస్ట్ హావ్ హ్యాడ్ క్లియర్ వ్యూ. కానీ ట్విట్టర్లో ఏమంటున్నారంటే అది క్లియర్గా అది 6 అది. ఆ 2 runs వచ్చి ఉంటే మ్యాచ్ గెలిచి ఉండేవారు. ఒక్కరంతా కూడా ఓడిపోయారు. ఆ 2 runs మిస్ అయ్యారని ఒకటి. తర్వాత ఒకే ఓవర్లో ఇందాక చెప్పినట్టుగా 14 ఓవర్ 12 ఓవర్లో 13 ఓవర్ అనుకుంటా 14 ఓవర్లో సునీల్ నారాయణ్ 2 వికెట్లు తీశారు. అవి 2 కూడా నో బాల్స్ అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా మొహిపాల్ బుమ్రా అవుట్ అయినప్పుడు మనం టీవీలో చూస్తున్నాం. టీవీలో అతను ఆగిపోయాడు, నో బాల్ రిఫర్ చేస్తున్నాడని కామెంటేటర్ అన్న కూడా విన్నాను. కానీ రిఫర్ చేయలేదు. అండ్ అది నో బాల్ కాదని అనుకున్నాడు. థర్డ్ అంపైర్ నో బాల్ కాదని అనుకున్నాడు. కానీ మనకి వస్తున్న విజువల్స్ ఏంటంటే నో బాల్ లాగా అనిపించే విజువల్స్ మనకు వస్తున్నాయి. అది ఏ బాల్దో మనకు తెలియదు, ఏంటో తెలియదు. మొత్తం మీద ఈ 3 డెసిషన్స్ విషయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. దాంట్లో విరాట్ కోహ్లీ డెసిషన్ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ రూల్ ప్రకారం అదే ఉంది. దాన్ని ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా ఒప్పుకున్నాడు. కానీ పీపుల్ లైక్ ఏబీ డివిలియర్స్, అంబటి రాయుడు వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తున్నారు. సో ఈ కాంట్రవర్సీలు ఉంటూనే ఉంటాయి. బట్ మ్యాచ్ చాలా బాగా జరిగింది. ఎక్కడంటే విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత వెంటనే ఫ్యాఫ్ కూడా అవుట్ అయ్యాడు. సో 31 for 2 దగ్గర ఇంకా వీళ్ళు ఛాలెంజ్ అయిపోద్దాం అనుకుంటే విల్ జాక్స్ని ఎన్ని రోజులు పక్కన పెట్టారు నాకు అర్థం. విల్ జాక్స్ ప్లేడ్ బ్యూటిఫుల్లీ. ఇలాంటి ప్లే అంటే మీరు క్యామరన్ గ్రీన్ సరే మ్యాక్స్వెల్ అలాగే ఉన్నారు బికాస్ ఆఫ్ హిస్ ఆల్రౌండ్ ఎబిలిటీ అండ్ హిస్ ఎక్స్పీరియన్స్. మీరు క్యామరన్ గ్రీన్ 17.5 కోట్లు పెట్టి తీసుకున్నారు కాబట్టి అతను ఆడించాలని రూల్ ఉందా? 2-3 మ్యాచ్లు ఫెయిల్ అయిన వెంటనే అతన్ని విల్ జాక్స్తో రీప్లేస్ చేశారు. బికాస్ హీ హాస్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ అదర్ లీగ్స్. సో విల్ జాక్స్ని ఆడించి ఉంటే మొదట్లో వీళ్ళ పరిస్థితి వేరే. బికాస్ హీ బ్యాటెడ్ సో వెల్. స్పిన్నర్స్ని బాగా ఆడాడు, పేసర్స్ని బాగా ఆడుతున్నాడు. సో అతను షోయింగ్ దట్ అగ్రెసివ్ ఇంటెంట్. ఎలాగైతే మనం సన్ రైజర్స్ బ్యాటర్స్లో కనిపించిన అగ్రెసివ్ ఇంటెంట్, ఫియర్లెస్నెస్ అతనిలో కనిపించింది. రజత్ పడిదార్ లాస్ట్ 2 మ్యాచెస్లో కాస్త ఫామ్లోకి వస్తున్నట్టుగా అనిపించాడు. ఇక్కడ ఇంకా బ్రహ్మాండమైన ఫామ్ అందుకున్నాడు అతను స్పిన్నర్స్ని అయితే చీల్చి చెండాడు. ఈవెన్ సునీల్ నారాయణ్ బాగా ఆడాడు. బట్ విల్ జాక్స్ ఆడిన ఆ షాట్ రసల్ ఏంటంటే ఆ స్లోయర్ వన్స్ చాలా బాగా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తాడు. మామూలుగా అతను చూస్తే స్లోయర్ వన్స్ వేస్తాడు అనుకో, నా చేంజ్ అప్స్ని అతను బాగా యూజ్ చేశాడు. ముఖ్యంగా పటిదార్ని అవుట్ చేసిన విధానం, ఆ బాల్ ఆ స్లోయర్ వన్కి పూర్తిగా డిసీవ్ అయ్యాడు. సో ఆ 2 వికెట్లు అక్కడ పడ్డం రసల్ వేసిన ఓవర్. నెక్స్ట్ ఓవర్లో మరొక 2 వికెట్లు అనుకోరు. క్యామరన్ గ్రీన్ కూడా పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. క్యామరన్ గ్రీన్ ఎందుకు ఆడతా పెద్ద షాట్ ఆడతారు నాకు అర్థం కాదు.
ఆ స్టేజ్లో అంటే 137 for 2 దగ్గర మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఇంకా బిలో 100 runs కావాలి, ఇంకా 6-7 ఓవర్లు మిగిలి ఉన్నాయి. సో ఆ స్టేజ్లో వాళ్ళున్న పొజిషన్లో నార్మల్ క్రికెట్ ఆడితే సరిపోయింది, పెద్ద షాట్స్ కోసం వెళ్ళకుండా ఉండాల్సింది. అదే నేలబారుగా 4లు ట్రై చేస్తున్నారు, కానీ సిక్సర్ల కోసం వెళ్ళడం వల్ల మహిపాల్ లోమ్రోడ్ కూడా వాజ్ డిసీవ్డ్ బై డెలివరీ ఫ్రమ్ సునీల్ నారాయణ. సునీల్ నారాయణ ఎందుకంత గ్రేట్ అనేది మరొకసారి మనకి ప్రూవ్ అయింది. సో అక్కడ అదే లాస్ ద ప్లాట్. చివరిలో మంచి ఫైట్ చూసాం మనం. సుయాష్ ప్రభుదేశాయ్ బ్యాటెడ్ వెల్, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి దినేష్ కార్తిక్ చివరి దాకా తీసుకెళ్ళలేకపోయాడు. 19th ఓవర్ లాస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. బట్ స్టిల్ దట్ టైమ్ ఈ హిట్ 1 6 and 2 4s. అతను పోరాడాడు. అండ్ కరణ్ శర్మ హీ కెన్ బ్యాట్, మనకు తెలుసు సన్ రైజర్స్కి ఆడాడు, హీ కెన్ బ్యాట్ వీ నో. బట్ ఒక 6 ఫాలోడ్, ఒక డాట్ బాల్ తర్వాత మళ్ళీ 2 6లు, ఆల్మోస్ట్ ఇంకా 2 balls మిగిలి ఉన్నాయి అనగా స్టార్క్ ఏంటంటే రసల్ లాగా హీ వాజ్ నాట్ యూజింగ్ దోస్ చేంజ్అప్స్, పేస్ ఆఫ్ చేయట్లేదు, పేస్ ఆన్ ఫుల్ పేస్తోనే బౌలింగ్ చేస్తాడు. అదే నమ్ముకున్నాడు. 3 6లు పడిన తర్వాత కూడా అదే నమ్ముకున్నాడు. ఒక యార్కర్ ట్రై చేశాడు, అది లో ఫుల్ టాస్ అయింది. దాన్ని మరి ఒక పెద్ద షాట్ కొట్టడానికి వెళ్ళాడు కరణ్ శర్మ. అతను బ్లేమ్ చేయడం వాటి, ఎందుకంటే ఇంకా అప్పటికి కావాల్సిన రన్స్ తక్కువైనా 2 runs అయినా కూడా పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. బట్ లోగా వెళ్ళింది క్యాచ్, రిటర్న్ క్యాచ్, దాన్ని స్టార్క్ అందుకున్నాడు. దట్ వాస్ ది గేమ్ చేంజర్. సో స్టార్క్కి వాళ్ళు పెట్టిన 25 కోట్లలో ఇక్కడ కొంత రికవర్ అయిందేమో అనుకోవాలి, బికాస్ దట్ వాజ్ వండర్ఫుల్ క్యాచ్ బై స్టార్క్. అండ్ లాస్ట్ బాల్కి ఫెర్గ్యూసన్ ఒక రన్ తీశాడు. సెకండ్ రన్కి ట్రై చేసినప్పుడు ఇంతకు చెప్పినట్టుగా రమణ్ దీప్ త్రో కాస్త వైడ్గా వేసిన ఫిల్ సాల్ట్, హీ వాజ్ ది హీరో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రసల్కి ఇచ్చారు, 3 వికెట్లు తీశాడు. దినేష్ కార్తిక్ వికెట్ కూడా అతనే తీశాడు. 19th ఓవర్ కూడా చక్కగా వేసాడు అతను. సో రసల్ తీసిన 3 wickets and 27 నాట్అవుట్ ఎంత చేశాడు, అది అందుకని ఇచ్చారు. బట్ ఫిల్ సాల్ట్ ఆల్సో ప్లేడ్ వండర్ఫుల్, ఎందుకంటే ఆ స్టార్టింగ్లో అతను ఇచ్చిన మొమెంటంతోనే ఆ 222 వచ్చింది మనకి. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మ్యాచ్, బట్ మార్డ్ బై సమ్ కాంట్రవర్సీస్. దీని మీద చర్చ జరుగుతుంది, మిగతా 2 విషయాలు. కానీ ఆర్సీబీకి అయితే కలిసి రావట్లేదు, ఎలాగో వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఛాన్స్ కనబడలేదు. కానీ ఇక్కడి నుంచి వాళ్ళు రికవర్ అవుతున్నారేమో. వాళ్ళకి విల్ జాక్స్ అండ్ రజత్ పటిదార్ ఫామ్లోకి రావడం, అతను అంత బాగా ఆడతాడు. స్ట్రైకింగ్ ఎస్ మోర్ దెన్ 200 అనేది ప్రూవ్ అయింది. విల్ జాక్స్ ఆ టీంలో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. అండ్ విరాట్ కోహ్లీ అన్ఫార్చునేట్ టు గెట్ అవుట్ టు దట్ హై ఫుల్ టాస్, డి లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్. సో రిమైనింగ్ మ్యాచెస్లో ఖచ్చితంగా మిగతా టీమ్స్కి బోల్డ్ అంత హెడేక్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళకి ఇంకా వెళ్ళే అవకాశాలు తక్కువ ఉండొచ్చు, కానీ ఆర్సీబీ మిగతా మ్యాచ్లో డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేస్తుందని అనిపిస్తుంది. బౌలింగ్లో కూడా దేర్ వాజ్ సమ్ పర్పస్. అయితే ఎక్కువ నో బాల్స్ వైడ్స్ చేశారు, కానీ బట్ స్టిల్ దెర్ వాజ్ సమ్ పర్పస్, అట్లీస్ట్ డెత్ బౌలింగ్ అంత బాగపోయినా. సో దే ఆర్ ఇంప్రూవింగ్, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ కదా.